దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనం విందాము. నిన్ను ప్రధానము చేసుకొందును. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము. నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. కీర్తన 26వ వచనము. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనము. యాకోబూ, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. యిర్మీయా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనము. మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనము. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. నీవు నా నోటి వలె నుందువు. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనము. నీకు సమాధానము కలుగునుగాక. దినవృత్తాంతముల 1వ గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనము. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనము. నేను నీకు తోడయ్యుండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. మీకు సమాధానము అనుగ్రహించునుగాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. సమాధానము గలదానివై పొమ్ము. మార్కు సువార్త 5వ అధ్యాయం
34వ వచనము. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయం 5వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనము. ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనము. మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. కీర్తనలు 37వ అధ్యాయం 6వ వచనము. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనము. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. యూదా పత్రిక 2వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.